అందరికీ నమస్తే. హైడ్రాను రద్దు చేయండి. హైడ్రా ఏర్పాటు కోసం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన జీవో 99ను రద్దు చేయండి అని లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ వేసింది. దాని మీద విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ప్రభుత్వానికి నోటీస్ కూడా ఇచ్చింది హైకోర్టు. ప్రభుత్వం వివరణ విన్న తర్వాత మేము తీర్పిస్తాం. ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వలేం. కానీ ప్రభుత్వం ఆధారం విన్న తర్వాత దీని గురించి మాట్లాడదామని హైకోర్టు నోటీస్ అయితే ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చే పనిని ముందర పెట్టుకుంది. హైడ్రా కోసమే ప్రత్యేకంగా 25వ తేదీన క్యాబినెట్ సమావేశం కాబోతుంది. క్యాబినెట్ సమావేశాల్లో హైడ్రాకు ఆర్డినెన్స్ తేబోతుంది ప్రభుత్వం. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక చట్టంగా రూపుదాల్చుకోబోతుంది హైడ్రా. హైడ్రా పవర్స్ మీద చాలా చర్చ జరుగుతున్నది. హైడ్రాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్కి లేని పవర్, తర్వాత జిహెచ్ఎంసీకి ఉన్న పవర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్న స్పెషల్ పవర్స్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన పవర్స్ మొత్తం హైడ్రాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే హైడ్రా అసలు దిక్సూచి ఏంది, హైడ్రా విధి విధానాలు ఏంది, అసలు హైడ్రాతో ఏం చేయబోతున్నారు, ఎన్ని ఇళ్ళు కూలగొట్టబోతున్నారు, ఏ బస్తీ మీదకి రాబోతున్నారు, ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్న టైంలో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కానీ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జిహెచ్ఎంసీకి ఉన్న పవర్స్ ఏవి కూడా వేరే వాళ్ళకి ఎనికి అవకాశం లేదని చెప్తున్నారు. కానీ జిహెచ్ఎంసీకి ఉన్న పవర్స్ తీసేసే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అవసరమైతే ఆ చట్ట సవరణ కూడా చేసి జిహెచ్ఎంసీకి ఉన్న పవర్స్ అని తీసి హైడ్రాకి ఇవ్వచ్చు. బట్ హైడ్రాను ప్రభుత్వం ఫుల్ ఫోర్స్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నది. సిఐలను, తర్వాత ఏసీపీలను, ఎస్ఐలను హైడ్రాకు ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసినారు. అసలు జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం హైడ్రా కోసం పనిచేస్తున్నారంట. జిహెచ్ఎంసీలో ఉన్న సిబ్బంది తక్కువ, జిహెచ్ఎంసీలో ఉన్న పని అంతా వదిలేసిపోయి హైడ్రాకు పనిచేసేటని అమ్రపాలి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. కలెక్టర్ ఆమె ఐఏఎస్, ఆమె కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నడుస్తుంది. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడం ద్వారా ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం. అసలు ఫుల్ పవర్స్ ఇవ్వడం వల్ల కేవలం ఇప్పుడున్న చెరువులు, లేకపోతే ఇప్పుడున్న నాలాలు, వాటిని పరిరక్షణ వరకు అయితే ఇబ్బంది లేదు. కానీ అక్కడ కట్టిన కట్టడాలను కూల్చేసామంటే హైదరాబాద్ మళ్ళీ డిమాలిషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే దాదాపు 200 పైన ఆస్తులను, బిల్డింగ్స్ను కూలగొట్టేసిండ్రు. నిజానికి పర్మిషన్ లేకుండా అడ్డదారుల్లో కట్టుకున్న వాళ్ళ బిల్డింగ్స్ అని కూడా కూలగొట్టవచ్చు. కానీ ఇక్కడ పర్మిషన్ తెచ్చుకొని ఎల్ఆర్ఎస్లు లాంటి అన్ని అనుమతులతో బిల్డింగులు కట్టుకున్న నిరుపేదలు, లేకపోతే పేదలు, లేకపోతే మధ్యతరగతి జనాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ హైడ్రా కూల్చివేసింది. ఇప్పటికే వాళ్ళంతా రేవంత్ రెడ్డి పైన శాపనార్థాలు పెడుతున్నారు. ప్రభుత్వం మీద వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఇందుక రేవంత్ రెడ్డిని సీఎం చేస్తుంది, ఇందుక ప్రభుత్వం తీసుకొస్తున్నదని హైడ్రా మాత్రం చాలా దూకుడుగా ముందుకు పోతున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రంగనాథ్ గారి గురించి మాట్లాడాలి. రంగనాథ్ ఆయన డైరెక్ట్ ఐపీఎస్ కాదు, కన్ఫర్టెడ్ ఐపీఎస్. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కలెక్టర్లందరూ ఈయన రంగనాథ్ గారి ఆదేశాల మేరకు పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్లస్ మిగతా ఐపీఎస్లు కూడా రంగనాథ్ గారు చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. అసలు రంగనాథ్కు అన్ని పవర్స్ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? అసలు దీని ద్వారా మొత్తం ఈ వర్కింగ్ సిస్టమ్, ఐఏఎస్లు, ఐపీఎస్లు వర్కింగ్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనే చర్చ కూడా ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే రంగనాథ్ చాలా హీరోయిజంతోనో, ఫెరోసిస్తోనో చాలా స్పీడ్గా ముందుకు పోయే తత్వం రంగనాథ్ది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కావచ్చు, తర్వాత ఈ 4 జిల్లాలు, ఈ చుట్టుపక్కల ఉండే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, తర్వాత భువనగిరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు. ఈ కలెక్టర్లు అందరూ ప్రస్తుతం హైడ్రా పరిధిలోకి వచ్చిండ్రు. వాళ్ళంతా రంగనాథ్ కింద పనిచేయాల్సిన, లేకపోతే రంగనాథ్ ఆదేశాలతో పనిచేయాల్సిన అవసరం లేకపోతే ఆ సిచ్యువేషన్ ఏర్పడ్డది. అందుకే ఐఏఎస్లు, ఐపీఎస్ అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు హైడ్రా విషయంలో, రంగనాథ్ విషయంలో. అసలు హైడ్రాను ఇప్పటిదాకా నడిపించిన తీరు ఒక రకంగా ఉంది. అసలు చట్టం చేయకుండానే ఇప్పటిదాకా ఇన్ని ఆస్తులు డిమాలిష్ చేస్తే, రేపు చట్టం చేసిన తర్వాత, లేకపోతే ఆర్డినెన్స్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఒక ఉత్కంఠ, లేకపోతే ఒక ఆసక్తి కనిపిస్తున్నది. ముఖ్యంగా పేదల ఆస్తులను మాత్రమే టార్గెట్ చేసింది హైడ్రా ఇప్పటి వరకు. వాళ్ళు కూల్చిన బిల్డింగ్స్లో 99.9% మొత్తం కూడా మధ్యతరగతి, తర్వాత పేద ప్రజలకు సంబంధించిన ఇండ్లు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులే. పెద్దల ఆస్తులు ఏవి కూడా ఇప్పటిదాకా టచ్ చేయలేదు. కేవలం నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ తప్ప మిగతా ఏవి కూడా పెద్దలే కావు. ఆ పెద్దల ఆస్తులను టచ్ చేసేందుకు ఏ చట్టం అడ్డం వచ్చిందో తెలియదు. వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ గెస్ట్ హౌస్లను ఇప్పటిదాకా హైడ్రా టచ్ చేయలేదు. చట్టరూపం దాల్చిన తర్వాతనైనా కనీసం హిమాయత్ సాగరో, లేకపోతే గండిపేట దగ్గరనో ఈ పెద్దల ఫామ్ హౌజులు కూలగొట్టే ప్రయత్నాలు చేస్తుందా? మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండ్రు. ఆ ఫామ్ హౌస్ నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా కూడా
పొంగి పొర్లి లాస్ట్కి ఈ బస్తీల వైపు వస్తున్నది. మీరే కూలగొట్టుకోండి, ఏమన్నా చెరువుల దగ్గర చెరువులను ఆక్రమించి కట్టుకునే ఉంటాయని చెప్తున్నారు. అసలు పెద్దలు ఎవరు ఇప్పటిదాకా కూలగొట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి టైం కూడా ఆల్మోస్ట్ 22 లాస్ట్ ఆయనకు 22కు నోటీస్ ఇచ్చిండ్రు. 21కే 30 రోజులు అయిపోతుంది. మరి 30 రోజుల లోపల మీరు కూల్చుకుంటారా లేకపోతే మేము కూల్చాలా అని నోటీస్ ఇచ్చిండ్రు. తిరుపతితో పాటు అక్కడ ఉన్న చాలా మందికి ఇచ్చిండ్రు. మరి అవన్నీ కూలుస్తారా? ఇప్పటిదాకైతే ఒక్కరు కూడా ఒక్క కన్స్ట్రక్షన్ కూడా కూల్చలేదు. ఒక్క వారం రోజులు మాత్రమే ఫైనల్గా ఒక డెడ్ లైన్ మిగిలింది. ఇప్పటిదాకా ఈ వారం రోజులలో వారం రోజుల గ్యాప్లో ఎన్ని బిల్డింగ్స్ కూలగొడతారో చూడాల్సిన అవసరం ఉంది. తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు కూలగొట్టుకుంటాడా, తర్వాత కాలనీలో దుర్గం చెరువు కబ్జా చేసిన ఆరోపణలు ఉంటున్నాయి. అవన్నీ అక్కడ కాలనీలు దాదాపు 6-7 కాలనీలు ఎఫ్టీఎల్లో ఉన్నాయి, తర్వాత బఫర్లో ఉన్నాయి అనేది ఇప్పటికే జిహెచ్ఎంసీఏ గుర్తించింది 2015 సంవత్సరంలోనే. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది, దీనికి ఒక పక్క కోర్టులో ఇప్పటివరకు కోర్టులో జరిగిన విచారణ ఏంటంటే హైడ్రా మీద చాలామందికి ఒక అనుమానం ఉండేది. అసలు ఇన్ని ఇల్లు కూలగొడుతుంటే, ఇన్ని ఆస్తులు కూలగొడుతుంటే ఎందుకు కోర్టుకు పోతలేరు ఎవరు అని. నిజానికి కోర్టుకు పోయినరు, కాకపోతే ఎవరికి వాళ్ళ ఆస్తుల పైన ఇండివిజువల్గా పోయినరు కోర్టుకు. వాళ్ళు ఎవరు మొత్తం హైడ్రాకు సంబంధించి జీవో 99 రద్దు చేయాలని ఎవరు ఇప్పటిదాకా కోర్టుకు పోలే. ఫస్ట్ టైం లక్ష్మి అనే మహిళ కోర్టుకు పోయింది. ఇప్పటిదాకా మిగతా వాళ్ళు కోర్టుకు పోయినంత కూడా వాళ్ళ ఇండివిజువల్ మా ఆస్తిని కూలగొడుతున్నారు, మీరు స్టే ఇవ్వండి, లేదా మా ఆస్తిని టార్గెట్ చేస్తుంది హైడ్రా, మాకు ఒక రక్షణ కల్పించండి, అంతవరకు అంతనే పోయినారు తప్ప అసలు మొత్తం హైడ్రాను లేపేయండి, హైడ్రా లేకుండా చేయండి అని మాత్రం ఎవరు కోర్టుకు పోలేదు. కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. కోర్టులో జరిగే కన్నా ముందు హైడ్రాకి ఈ పవర్స్ ఇవ్వడం ద్వారా ఇది సమాజానికి మేలు చేస్తుందా, చెడు చేస్తుందా, పేదల మీదకే వదులుతారా ఇప్పుడు హైడ్రాను, లేకపోతే పెద్దల ఆస్తులో లేకపోతే పెద్దల ఆక్రమణను తొలగించి పేదలకు సేఫ్టీగా రక్షణగా నిలుస్తుందా హైడ్రా? అట్లా కనుక నిలిస్తే హైడ్రా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. కానీ ఇప్పటిదాకా హైడ్రా ఒక రకంగా వ్యవహరించింది. ఇప్పటికే వేల కాలనీల్లో నోటీసులు ఇచ్చిండ్రు. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కూడా కొన్ని కాలనీల్లో నోటీసులు ఇచ్చిండ్రు, మీరు ఎఫ్టీఏలో ఉన్నారు, బఫర్లో ఉన్నారని. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియదు. కానీ ఓ పక్క హైకోర్టులో పిటిషన్, ఇంకో పక్క హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.